వీరొక సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. అయ్యా మీ పేరేంటి? దగ్గరికి నా పేరు పరమేశ్వరరావు పౌలు. పరమేశ్వర్ పౌలు అని మార్చుకున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆస్తి గొడవలు వీళ్ళు అన్నిలుగా ఉన్నప్పుడు ఆస్తి గొడవలు చేత్తపాడి చేసి ప్రయోగాలు చేసి కుటుంబమే సర్వనాశనం అయిపోవాలని చెప్పి ప్రయోగించారు. అప్పుడు వాళ్ళు ప్రభునందు విశ్వాసం లేదు, ప్రభు దగ్గరికి రాలేదు కాబట్టి అది ఈజీగా వాళ్ళ జీవితంలో నష్టపరచడం ప్రారంభమైంది. ప్రభునందు ఉన్నంత వరకు ఎంతమంది చేతపడి చేస్తున్నా అవి మనలోనికి రాదు, మనల్ని బలహీనపరచదు. నాకు చిన్నప్పుడే నేను క్రిస్టియన్ హాస్టల్లో చదివాను. WMEలో గోడి సామ్యుల్ గారు హాస్టల్లో చదివాను. కానీ నాకు చిన్నప్పుడు ఏంటంటే లోకాశలు చాలా ఎక్కువ ఉండే. ఈ క్రైస్తవులు ఉండాలంటే పాటలు పాడాలి, నాకు పాటలు పాడడం వచ్చేది కాదు. దానివల్ల మా వాటిని చాలా నన్ను సఫర్ చేసేవాళ్ళు. ఈ చర్చికి వస్తే పాటలు పాడాలి, ఈ మనం కష్టపడి బతికినప్పుడు ఈ దేవుడితో మనకేం పని ఉంది, మన సంపాదన మన కష్టం చేస్తే కదా ఎవరిని ఇస్తున్నారు అని నాకు ఒక రకమైన ఈగో ఉండేది. దానివల్ల నేను ఎప్పుడు కూడా నేను అన్య దేవతలను కానీ యేసుప్రభుని కానీ మొక్కేవాడిని కాదు. లాస్ట్లో నా భార్య చనిపోతుంది అన్నప్పుడు నా పిల్లలు అనాథలు అయిపోతారేమో అలాగని భయం అనేది నాకు పుట్టినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, కరీంనగర్ నుండి పాస్టర్ గారు వచ్చి, నువ్వు రక్షింపబడతావు, నువ్వు ప్రార్థన చేయు అన్నప్పుడు అప్పుడు నేను దేవుని ప్రార్థన. అద్భుతమైన సాక్ష్యం. అయితే ఈ చేతబడి శక్తుల నుండి బయటపడటానికి చాలా ఊరు తిరిగారని ఇప్పుడు చెప్పారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అక్కడ ఇక్కడ. లాస్ట్కి దగించక్ని హైదరాబాద్లో జరిగే దగించక్ని ప్రేయర్కి వచ్చినప్పుడు ఈ సహోదరి యొక్క పరిస్థితి ఎలా ఉందంట, కాళ్ళంతా కుళ్ళిపోయి దేవుని బిడ్డలారా నడవలేని పరిస్థితిలో ఉందంట. యేసు నామములో ప్రార్థన చేయగా ఈ బిడ్డకి ప్రభు స్వస్థత ఇచ్చాడు. ఒకసారి ఆ కాళ్ళు చూపించండి, చూడండి ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. ఒకసారి ఎంత అద్భుతమైన దేవుడో చూడండి, గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. హల్లెలూయా. తర్వాత వీళ్ళ బ్రదర్కు 12 సంవత్సరాలుగా సంతానం లేదు. ఈ ప్రేయర్లోనికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళు సహోదరుడికి తమ్ముడుకు కుటుంబంలో అద్భుతం జరగబోతుందని చెప్పారు. అయ్యగారు చెప్పిన జనవరి లాస్ట్లో చెప్పారు, డిసెంబర్లో కన్ఫర్మ్ అయింది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తర్వాత వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా మన ప్రార్థనకి వస్తారు. వచ్చినప్పుల్లా దేవుడు నా ద్వారా ఏదో ఒక ప్రవచన మాటలు పలకటమే. లాస్ట్ మీ కుటుంబం దీవించబడబోతున్నాయి, ఒక అద్భుత కార్యం జరగబోతుంది అనగా ఒక చక్కటి ఇల్లు వాళ్ళ కుమారుడు కొనుక్కున్నాడు. అందుకంటే వాళ్ళు మనవడు అనుకుంటున్నాను. బర్త్డే రోజున ఈయన మీ అల్లుడు కదా, వీళ్ళిద్దరూ పెద్ద యాక్సిడెంట్ అయింది, చచ్చిపోవాల్సిందే. కానీ దాని ముందు దేవుడు నీ తెగులు నీ గూడారాన్ని సమీపించదని నా ద్వారా దేవుడు మాట్లాడి వారిని రక్షించాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. ఇలాగా మేలు వెంబడి మేలు ఈ దగించక్ని పరిచర్యలో కనెక్ట్ అయిన తర్వాత మేలు వెంబడి మేలు పొందుకున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, మీకు దీర్ఘాయుష్య దేవుడు ఇస్తాడు, మీకు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ మీకు తోడుగా ఉన్నగాక.